దారిని చేశాను. వావ్, సూపర్ పీకు. ఇప్పుడు చూడండి ఏమేమి చెయ్యొచ్చో ఈ ఊలు దారం నుంచి. టోకీ, అరే టోకీ ఎక్కడికి వెళ్ళింది? అది చుట్టుపక్కలే ఉంటుంది. వెళ్ళు, చూసి తీసుకురా పీకు. టోకీ, ఊల్ని జాగ్రత్తగా చూసుకో. అయ్యో, నా స్టార్ పోయింది. టోకీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బంతిని పట్టుకో టోకీ, లేదా మొత్తం విడిపోతుంది. బంతి పోయే. అయ్యో చూడు, ఉండ మొత్తం విడిపోయింది. అందుకే పట్టుకోమని చెప్పాను టోకీ. సరే ఏడోకులే, ఈ ఊల్ని మళ్ళీ బంతిగా చేద్దాం. నువ్వు నవ్వకు టోకీ, నీ వల్ల నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తెరవాల్సిందే. పీకు, టోకీ, అసలేం జరుగుతోంది? నానా నానా, టోకీ అమ్మ బంతిని పూర్తిగా తెరిచింది. చూడు. అందుకేనా మీరు దాని వెనక పరిగెత్తారు? నేను దూరం నుంచి చూశాను మీరిద్దరూ పరిగెత్తడం. నాన్నా, గుండ్రం. ఆ, అరే, కంగారు పడకు తల్లి. మనం ఈ బంతిని మళ్ళీ తయారు చేద్దాం. పీకు, నువ్వొక చిన్న పుల్లని తీసుకురా. ఆహా, ఇప్పుడు ఈ దారం యొక్క చివరిని ఈ పుల్లకి కడదాం. ఇక ఇలా ఈ దారాన్ని తిప్పుతూ పుల్లకి దారాన్ని చుట్టుకుంటూ వెళ్ళడమే. నేను కూడా చేయనా? అరే వా, ఇది సరదాగా ఉంది. ఓహ్, ఈ పొద ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఇది పొద కాదు, ఊలు. పీకు, చూసావా? నువ్వు ఉన్నితో పాటు ఏం తెచ్చావో? గుండ్రంగా వెళ్ళి కుప్పగా వచ్చింది. టోకీ, పట్టుకో. జారిపోయింది. పీకు, ఇదిగో నీ మొక్క. హహా, రేపు స్కూల్కి తీసుకువెళ్ళాలని గుర్తుందా? థాంక్యూ నాన్నా. ఈ మొక్కకి నీళ్లు పోయాలి పీకు, లేదంటే మొక్క వాడిపోతుంది. ఇప్పుడే పోస్తాను. మొక్కకి నీళ్లు పోయడానికి ఇది బాగుంది.
నుంచి ఇప్పుడు ఎన్ని బుడగలు వస్తాయో. బుడగలు పట్టుకో టోకీ. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఇదిగో ఇప్పుడే పోస్తానమ్మా. వావ్ టోకీ, నువ్వు మొక్కకి పువ్వులు ఇచ్చావు. చూడు, ఇప్పుడు మొక్కకి బుడగలు కూడా ఇద్దాం. టోకీ బుడగ, టోకీ బుడగ. స్కిప్పింగ్ రోప్. టోకీ, నువ్వు బుడగలు చేయి, నేను రోప్ తో వాటిని పగలగొడతాను. ఓకే ఓకే. దీన్ని పగలగొట్టేశాను, దీన్ని కూడా కొట్టాను, ఇంకా ఇవి కూడా. పీకు, మొక్కకి నీళ్లు పోసావా? ఓహో టోకీ, నేను మొక్కకి నీళ్లు పోయడమే మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. పీకు, చూడు, నీ మొక్క వాడిపోయింది. నేను నీళ్లు తీసుకొని వస్తూనే ఉన్నాను. చూడు పీకు, నువ్వు నీరు పోయకపోవడం వల్ల ఈ మొక్క ఎలా వాడిపోయిందో. ఇప్పుడేం చేయాలి? ముందు నువ్వు నీళ్లు త్వరగా ఇందులో పోయి మరియు మొక్కకి సారీ చెప్పు. సారీ, దయచేసి నువ్వు నయమైపో. దీనికి నయమైపోయింది. ఆ, ఎప్పుడు క్రమం తప్పకూడదు. మరి చెప్పు పీకు, మొక్కకి ఎప్పుడు నీళ్లు పోయాలి? రోజు రోజు రోజు. అరే, అసలు ఈ బిన్నీకేమైంది? ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉంది. అవును, ఇది నా ఏలియన్ స్పేస్ షిప్. మా మామయ్య పూర్తి ఏలియన్ సెట్ తీసుకొచ్చారు. ఇదిగో చూడండి. ఇప్పుడు పీకు ఇంకా చెంచం ఏలియన్లయ్యారు. ఇప్పుడు మనం భూమిపైకి వెళ్తున్నాము. ఓ యా, ఇది చూడు భూమిపై ఉన్న టోకీ. దీన్ని మనతో తీసుకుపోదాం. ఇది ఒక భూమి యొక్క స్పేస్ షిప్. దీన్ని కూడా మనతో తీసుకుపోదాం.
మనిషి మన వెనకాలే వస్తుంది. గట్టిగా లాగకు టోకీ, స్పేస్ షిప్ విరిగిపోతుంది. నా స్పేస్ షిప్ ఇది విరిగిపోయింది. ఇప్పుడు మనం ఎలా తిరిగి వెళ్తాం? దీన్ని మా మామయ్య తెచ్చారు. ఎంత అందంగా ఉండేదో. పర్వాలేదు బిన్ని, మేము ఏలియన్లము కదా, మేము స్పేస్ షిప్ ని సరి చెయ్యగలం. అవునవును, పదండి భూమి నుండి కొన్ని సామాన్లు సేకరించి స్పేస్ షిప్ ని సరి చేద్దాం. బిన్ని, నువ్వు ఇక్కడే ఉండు. నేను మరియు చెంచం సామాగ్రి తెస్తాం. నాన్న ప్యారీ, ఇక్కడ నేనొక ప్లేట్ ఉంచాను. ఎక్కడికి పోయింది? తెలీదు. నా కుర్చీ కూడా దొరకడం లేదు. ఇక్కడే ఉండాలి. ఆ? అరే, అరే, బిన్నీని ఏం చేశారు? మేము ఏలియన్ ఆడుతున్నావమ్మా. మధ్యలో మా స్పేస్ షిప్ పగిలిపోయింది. అయితే మీరు మా సామాగ్రితో దాన్ని సమం చేశారు, అంతేనా? ఆ? 4, 3, 2, 1 and ఏంటి టోకీ? టోకీ, త్వరగా అక్కడి నుంచి జరుగు. అవి పాము పిల్లలు. అవి నిన్ను కాటేస్తాయి. లేదు టోకీ, పారిపో. పాము పిల్లలు. అమ్మా, నాన్న. అమ్మా, నాన్న, అక్కడ పూల తోటలో పాము పిల్లలు చాలా ఉన్నాయి. పీకు, టోకీ, మీరిద్దరు క్షేమంగానే ఉన్నారా? తోటలో పాములా? నిజమే చెప్తున్నావా పీకు? నువ్వు నిజంగానే చూసావా? అవును నాన్న, చాలా పాము పిల్లలు. దాదాపు 100 పాముల దాకా ఉంటాయి. అమ్మా ప్యారీ, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాకొక సంచి ఇంకా ఒక కర్ర కావాలి. జాగ్రత్త నానా ప్యారీ, ఆ? పాములు చాలా ప్రమాదకరం. ఓ హా హా, భయపడకు.
నేను పాముల్ని పట్టడంలో ఎక్స్పర్ట్ని. అందరూ నా వెనకాల ఉండండి, నాకు అడ్డు రాకండి. హహా. ఓ, నాన్న, వాటిని మేము అక్కడే చూసాం. ఓ. ఓ హహహహ. చూడండి పీకు టూకీ, భయపడకండి. ఇవి పాములు కావు, ఇవి ఎర్రలు. అవును టూకీ, ఇవి వానపాములు. ఇవి అస్సలు హానికరం కాదు. అవును, ఇవి ఎవరినీ ఏమీ చెయ్యవు. నిజానికి వానపాములు చాలా ఉపయోగకరమైన జీవులు. అవి నేలను మరింత బలంగా చేస్తాయి. అందుకే వానపాముల్ని వ్యవసాయదారుల ఉత్తమ స్నేహితులు అంటారు. నాన్న, మ్మ్. మేము ఈ పురుగుల్ని మా ఫ్రెండ్స్ గా చేసుకోవచ్చా? ఆ? ప్లీజ్ నాన్న, మేము వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సరే పీకు టూకీ, కానీ ఒక్క కండిషన్, వాటిని ఇంటి బయట ఫ్లవర్ పాట్లోనే ఉంచాలి, సరేనా? సరే. Yes, yes, yes. ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ. చూడండి, వీటికి ఎండిన ఆకులు పువ్వులు పెట్టండి. అప్పుడే అవి బావుంటాయి. పైగా అది మన మొక్కలకి కూడా మంచిది. ఉమ్? హా, చిన్న చిన్న వానపాముల్ని మొక్కల్లో పెంచితే మొక్కలుంటాయి ఎప్పుడూ పచ్చగా. ఆ? ఉమ్, నానా ప్యారి, హ్మ్. నేడు టీ చాలా బాగుంది. అవునవును. దీనితో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అమ్మ ప్యారీ. మన దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని. ఆ? నువ్వు విన్నావా అమ్మ ప్యారీ? అవును, విన్నాను. పీకు టూకీ, ఇక్కడికి రండి. ఉమ్, పీకు, నీ గొంతు వినడానికి చాలా బాగుంది. నువ్వు పాడడం నేర్చుకోవాలనుకుంటున్నావా? ఆ? అవునమ్మా. అవును పీకు టూకీ, అమ్మ ప్యారీ మీకు పాడడం నేర్పుతుంది. ఈలోగా నేను మీకు కొన్ని స్నాక్స్ తెస్తాను. హ్మ్? హ్మ్. ఇక పదండి, మనం మొదటి నుండి మొదలు పెడదాం. టూకీ, జైలోఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఫోన్. సరే, ఈ జైలోఫోన్ సాయంతో ప్రాథమిక స్వరాలను నేర్చుకుందాం. ఇప్పుడు నా తర్వాత పాడండి. సా రీ గా మా. సా రీ గా మా. లా లా. వావ్, అద్భుతం. పా దా నీ సా. పా దా నీ సా. లా లా. చాలా బాగుంది. మళ్ళీ వెరీ గుడ్. సారీగా మా పద నీ సా. లా లా. మ్మ్. ఈ సమోసాలతో కొంచెం చట్నీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆహ్, ఆ, పుదీనా ఎక్కడుందో చూద్దాం. ఆ, అమ్, పికుటుకి, మీరు చాలా బాగా పాడుతున్నారు.
ఇప్పుడు మనం ఇలా ట్రై చేద్దాం. పై స్థాయి నుండి కిందకు రివర్స్ లో కూడా పాడదాం. సా నీ దా పా. సా నీ దా పా. లా 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 లా. మా గ రి సా. మా గ రి సా. సా. అలా కాదు పీకు, ఇలాగా. సరి గా మా పద ని సా. నా సాకి ఏమైంది? ఆందోళన చెందుకు పీకు, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ట్రై చేసి చూద్దామా? సరి గా మా పా. అద్భుతం. మళ్ళీ పాడు. మా పా. నాకు మళ్ళీ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అలా కాదు పీకు, ఆందోళన వద్దు. ఎవరూ తమ సాని శాశ్వతంగా కోల్పోరు. నువ్వు త్వరలోనే నీ సాని నేర్చుకుంటావు. ఇక 2 నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ. కానీ మిక్సీ సౌండ్ వల్ల సంగీతం నేర్చుకోవడంలో ఏమీ ఇబ్బంది కలగకూడదు. ఓ పీకు, నువ్వా శబ్దం విన్నావా? ఏ శబ్దం? మిక్సర్ శబ్దమా? అవును, మిక్సర్ శబ్దమే. దాన్ని హమ్ చేస్తూ నువ్వు పాడగలవా? ఇలా. ఓ సరే, అలాగే ట్రై చేస్తానమ్మా. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇదే నీ సా. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? చూడు. సా. టుకీ, నేను నా సాని నేర్చుకున్నాను. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మనం మళ్ళీ పాడదాం. సరి గా మా పద ని సా. ఇక్కడ చట్నీతో సమోసా.